వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి పక్క వాళ్లతో గొడవ పడుతున్నారని సముదాయిద్దామని వెళ్లిన మధ్యవర్తిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. రాజీవ్ నగర్ లో నివాసం ఉండే రామస్వామితో తాంటావాసులు గొడవకు దిగారు. అయితే ఇంటి పక్కనే ఉన్న మహమ్మద్ రాత్రి గొడవ ఎందుకు ఉదయం చూద్దామని సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే మహమ్మద్ ను బైక్ పై తీసుకెళ్లి విచక్షణ రహితంగా దాడి చేశారు తాంటావాసులు. కర్రలు, రాళ్లు, కత్తితో శరీరంపై ఎక్కడ పడితే అక్కడ కుల్లబొడిచారు. అయితే దెబ్బలు తాళలేక స్పృహ కోల్పోయిన మహమ్మద్ ను చనిపోయాడనుకుని తాంటావాసులు వదిలేశారు. ఇక ఇంటికి చేరుకున్న మహమ్మద్ ను కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. తనపై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహమ్మద్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నాకు ఎవరు తెలియదు. మా ఇంటి పక్క గొడవ అవుతుండే. మా ఇంటి పక్కకు గొడవ అయితే ఆ లేడీస్ వాళ్ళు వీళ్ళు లంబాడు నాయక్ అంట ఎవరో రామస్వామి కొట్లాడుతుండ్రి. ఇక నేను అప్పుడు పోయినాక రామస్వామి భార్య వాళ్ళకి చెప్పాను, సంజాయించి పంపు వాళ్ళకి ఇంటికి. ఇక పొద్దున రమ్మని, ఎందుకు ఆడపిల్లలు ఉన్నారు కొట్లాడ పంచాలవద్దు అని అన్నారు. అనగానే ఇంకా అన్న ఎందుకు కొట్లాడతారు ఈడ, పొద్దున రాండి, ఎందుకు పంచది అని అని అంటే నీకు సంజాయించాలన్నారా అవి అని. నాకెందుకు సంజాయిస్తావు, పొద్దున మాట్లాడుకోదా అంటే దాన్ని రోడ్డు మీదకి వద్దా నీకు సంజాయిస్తా ఎందుకు గురించి అన్నాడు. అనగానే నడనపోదామని బండి మీద ఎక్కినాను. ఆ రోడ్ మీద చూసుకొని పోతాడు అనుకుంటే సకాలం తేజ ఫంక్షన్ కాదు తోలుకోపోగా నా కొడుకులో ఫస్ట్ ఫోన్ చేసిండు. బెల్లిన్లలో వాళ్ళు 6 మంది వచ్చిర్రు. 6 మంది ఇతను ఒక 7 మంది కలిసి నాకు కొట్టేసిండు. చాకు కూడా ఉంది ఒక చేతిలో. కొంత కట్టెలు తీసుకొని ప్లాన్ వచ్చిర్రు వాళ్ళు. కట్టెలు పిట్టలు అన్ని పెట్టుకుని ఆ బండిలు వచ్చి ఇక పుట్టా కొట్టినాక నేను